రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓ సరికొత్త సన్నివేశమనే చెప్పాలి. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఈరోజు జరగబోయే సమావేశానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఈరోజు సమావేశంపైనే, ముఖ్యమంత్రుల సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది. ఏంటి, ఎటువంటి అంశాలపైన మేజర్గా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి ఎజెండాకు సంబంధించినటువంటి క్లారిటీని కూడా ఇచ్చారు. రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే సిఎస్ ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి సమావేశానికి, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశానికి కావాల్సినటువంటి ఎజెండా మీద చర్చించారు. అయితే విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా విభజనలో ప్రధానంగా నీళ్లకు సంబంధించినటువంటి అంశము, నిధులకు సంబంధించినటువంటి అంశము, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రధానంగా పేర్కొంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రాత్రి జరిగినటువంటి సమీక్ష సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లని ఏపీ ప్రభుత్వం ముందు పెట్టాలనేటువంటి ఆలోచనకి వచ్చింది. దానికి సంబంధించి 6 అంశాలని ప్రధానంగా ఫోకస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఒకటి, విభజన చట్టంలో లేని ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి నేపథ్యంలో ఆ 7 మండలాలని తిరిగి వెనక్కి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన మొదటి ప్రతిపాదనగా ఉండబోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి క్రమంలో ఖమ్మంలో ఉన్నటువంటి ఆ 7 మండలాలు కూడా తెలంగాణకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ తర్వాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆ ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 7 మండలాలని ఖచ్చితంగా ఏపీకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ని పెట్టినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని కూడా ఏపీకి అప్పగించింది. ఆ 7 మండలాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఏపీ ముందు ప్రతిపాదన పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. గతంలో పోలవరానికి నిర్మాణానికి క్లియరెన్స్ ఉండడం కోసం ఈ 7 మండలాలని కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏపీకి అప్పగించింది. కానీ ఆ 7 మండలాలకు సంబంధించినటువంటి అంశాలని ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. ఈ పోలవరం గతంలో 2 ఏళ్ల క్రితం భారీగా గోదావరికి వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలవరానికి నీళ్లు చేరుకున్నాయి. పూర్తి కాకముందుకే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందుకే భద్రాచలం పూర్తిగా నిండేటువంటి పరిస్థితి కూడా అప్పట్లో చూసాం. ఈ నేపథ్యంలోనే ఆ 7 మండలాలని పూర్తిగా తెలంగాణకు అప్పగించాలనేటువంటి ప్రతిపాదన చేయాలనేది మొదటి ప్రతిపాదన. ఇక రెండవ ప్రతిపాదన, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తిరుపతి దేవాలయం కూడా, దేవస్థానం కూడా ఉమ్మడి ఆస్తిలో భాగం కాబట్టి టీటీడీలో కూడా ఆస్తులు కావచ్చు, ఆదాయం కావచ్చు, టీటీడీ బోర్డు మెంబర్ల నియామకానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, 42:58 రేషియోలో ఖచ్చితంగా తెలంగాణకి వాటా ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం పెట్టాలనుకుంటుంది. ఇక మూడవ అంశాన్ని కనుక మనం చూస్తే నీళ్లకు సంబంధించినటువంటి అంశం. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర రెండు కృష్ణా బేసిన్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటుంది. సిడబ్ల్యూసి ఇందులో నీటి లభ్యత 811 టీఎంసీలు ఉంటాయని చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణకి 558 టీఎంసీల నీటిని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందు ఉంచబోతుంది. గతంలో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను కూడా రాయలసీమకి అక్రమంగా తరలించింది అనేటువంటి అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలనేటువంటి అభిప్రాయంతో కనబడుతుంది. ఇక తెలంగాణకి 4వ అంశం, తెలంగాణకి సముద్ర పరివాహక ప్రాంతం లేదు కాబట్టి తెలంగాణని ఆనుకొని ఉన్నటువంటి ఏపీ సముద్ర తీర ప్రాంతంలో కూడా తెలంగాణకి వాటా ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలనుకుంటుంది. ఇక పోర్టులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలనుకుంటుంది. ఒకటి కృష్ణపట్నం పోర్టు, అలాగే మచిలీపట్నం. ఈ 2 పోర్టులకు సంబంధించినటువంటి వాటా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముందు ఉంచాలనుకుంటుంది. ఇప్పటికీ ఏపీకి సంబంధించినటువంటి అంశాల్లో మరొక కీలకమైనటువంటి అంశం, 6వ అంశం,
విద్యుత్ సంస్థలకు బకాయిలకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం 24,000 కోట్ల బాకీ పడింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా తెలంగాణ ప్రభుత్వం 7,000 కోట్లు బాకీ ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. 24,000 కోట్లకు సంబంధించినటువంటి బాకీని వెంటనే ఆంధ్రప్రదేశ్ చెల్లించాలనేటువంటి ఒక ప్రతిపాదన, దానితో పాటు ప్రెషర్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతో కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణకి ప్రస్తుతం నిధుల సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి 24,000 కోట్లని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి ఒత్తిడి ఏపీ ప్రభుత్వం మీద పెట్టాలనుకుంటుంది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం కనుక మీరు 7,000 కోట్లు డబ్బులు ఏపీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ కనుక వస్తే ఆ 7,000 కోట్లను ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఏపీ ప్రభుత్వానికి, ఏపీ ముఖ్యమంత్రికి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రాత్రి జరిగినటువంటి సమావేశంలో డిప్యూటీ సీఎం అలాగే సీఎం ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చారు. ఈ 9, 10 షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అప్పులు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కోర్టు లిటిగేషన్లు ఉన్నాయి. ఈ కోర్టు లిటిగేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుపుకొని కోర్టులకు సంబంధించినటువంటి వేసినటువంటి కేసులను విత్డ్రా చేసుకుని సమస్యని పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనలో రెండు ప్రభుత్వాలు ఉన్నట్టు తెలుస్తుంది. సమస్య అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం రాత్రి లేవనెత్తినటువంటి కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టులో వాటా, టీటీడీలో వాటా, ఇలాంటి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సాయంత్రం జరిగేటువంటి 6 గంటలకు జరిగేటువంటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మాత్రం చాలా ఆసక్తిగా కరమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతాయి, సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు. ఆయన గతంలో తిరుమల పర్యటనకు వెళ్ళిన సందర్భంగా కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నాం, సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నాం, ఫ్రెండ్లీ ప్రభుత్వాలని కూడా నడపాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు 6 గంటలకు జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఎజెండాని ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ రెండింటి మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాయి అనేది కూడా చూడాలి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల అటెన్షన్ కూడా ఈ సమావేశం డ్రా చేస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి అంశాలే కాకుండా విభజనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ చర్చలో పెట్టబోతున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్ళారు, మరి 4th క్లాస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఆంధ్రాకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించినటువంటి చర్చల మీద, ఈ సమావేశం మీద ఆసక్తిగా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే చరి ప్రస్తుతం గత 10 సంవత్సరాలుగా పరిష్కృతం కాని సమస్యలు చాలా ఉన్నాయి, విభజిత సమస్యలు చాలా ఉన్నాయి. సో కానీ ఈరోజు ముఖ్యమంత్రులు, అధికారులు సుదీర్ఘ కసరత్తు చేశారు, ఎజెండాలు సిద్ధం చేశారు. ఈ ఎజెండాలలో అనేకమైనటువంటి కొత్త అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇంతకంటే ముఖ్యమైన ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. ఏంటి కొత్తగా అంశాలను చేర్చడంలో ఉద్దేశం ఏంటి, ఏమనుకోవచ్చు? తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాలలో నిక్కచ్చిగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరించాలి. తెలంగాణకి హక్కుల సాధనకు, విభజన చట్టంలో వచ్చినటువంటి హక్కులు సాధించుకోవడానికి వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఈ విభజన అనేది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంటుకు సంబంధించినటువంటి అంశం. ఎక్కడైనా సరే తెలంగాణ భూభాగానికి సంబంధించినటువంటి విస్తీర్ణంలో కావచ్చు, వచ్చేటువంటి వాటాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, రాజీ పడొద్దు అనేటువంటి అంశంలో రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు. కఠినంగానే ఉండాలనేటువంటి అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి అన్ని అంశాలతో పాటుగా ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన సందర్భంగా 7 మండలాల విలీనం అనేది, ఏపీలో విలీనం అనేది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ విభజన బిల్లులో చేర్చలేదు. కానీ ఆర్డినెన్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి 7 మండలాలని తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించాలనుకుంటున్నారు. విభజన చట్టంలో లేని అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి 7 మండలాలను తీసుకుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కాబట్టి టీటీడీలో వాటా కావచ్చు, కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విద్యుత్
సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, వీటన్నిటిని కూడా విభజన చట్టానికి లోబడే చర్చించాలి అనుకుంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం 7 మండలాలు ఇచ్చింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందినటువంటి కృష్ణపట్నం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. టీటీడీకి సంబంధించినటువంటి దేవాలయాలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వాటా కోరుతుంది. ఎలాగైతే ఆస్తుల పంపకంలో కావచ్చు, విద్యుత్ పంపకంలో కావచ్చు 42:58 ఎలా అయితే పంపిణీ జరిగిందో, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాటా కూడా తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చింది. వీటి మీద తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. తెలంగాణ ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటుగా విభజన చట్టంలో లేని 7 మండలాలను ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందో, విభజన చట్టంలో లేని ఆ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయంతో డెవలప్ చెందినటువంటి వీటన్నిటిలో కూడా వాటా కోరాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తుంది. తెలంగాణ సెంటిమెంట్కు సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ భంగం కలగకూడదు అనేటువంటి ఆలోచనతోటే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనపడుతుంది. ఈ సమావేశంలో ఇదే అంశాలని నిక్కచ్చిగా కఠినంగానే ఉండాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే చారి, ఇప్పుడు పోలవరం సమస్య కనుక తీసుకుంటే అక్కడ విలీన మండలాల విషయం కనుక తీసుకుంటే పోలవరానికి గతంలో క్లియరెన్స్ కావాలన్నా, లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా కూడా వీటిని విలీనం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చేశారు. కానీ ఈరోజు మళ్ళీ వాటిని తెలంగాణలో కలపటం అంటే ఏంటి, ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది? అప్పుడు ఈ ఇబ్బంది అని చెప్పి దాన్ని అటువైపు కలిపారు. ఇప్పుడు మళ్ళీ దానివల్ల ఇబ్బంది ఉండకపోవచ్చా? అంటే ప్రధానంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నారు ఏపీకి. అప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఈ పోలవరం నిర్మాణం వల్ల భద్రాద్రికి కానీ తెలంగాణకి కానీ ముంపు ఎక్కువగా ఉండదు అనేటువంటి చర్చ చేసింది. ఆ ఉద్దేశంతో 7 మండలాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. కానీ పోలవరం ప్రాజెక్టులో గడిచిన 2 ఏళ్ల క్రితం గోదావరిలో వచ్చినటువంటి వరద ఉధృతి వల్ల భద్రాచలంలో ఉన్నటువంటి ఈ 7 మండలాల పరిధి ఏదైతే ఉందో వాటిని మునగడంతో పాటుగా భద్రాచలం కూడా పూర్తిగా నీటమట్టం అయినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కరకట్టల కూడా తెంచుకొని బయటకు వచ్చినటువంటి వాటర్ భద్రాచలం పట్టణాన్ని కూడా ముంచెత్తింది. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందుకే భద్రాచలానికి ఇలాంటి పరిస్థితి వస్తే ఈ 7 మండలాలు కూడా విలీనం చేసుకొని ఈ సగం పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్టు వల్లనే ఈ భద్రాద్రి కూడా మునిగితే, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా మునిగి గోదావరికి వరద తీవ్రత పెరిగితే ఈ భద్రాచలాన్ని కూడా, భద్రాద్రి రాముడి గుడి కూడా మునిగేటువంటి అవకాశం ఉంది. రాముడికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఇప్పటికే గోదావరి ఉధృతి పెరిగిందంటే పోలవరంలో బ్యాక్ వాటర్ అంతా కూడా భద్రాద్రి రాముడికి ఉన్నటువంటి ఆస్తులు, భూములన్నింటినీ కూడా మునుగుతున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం జరిగితే దేవాలయానికి కూడా ప్రమాదం ఉందనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం బాహటంగానే చెప్తుంది. భద్రాద్రి రాముడు అనేది ఖమ్మం జిల్లాకే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా సెంటిమెంట్ కాబట్టి భద్రాద్రి రాముడి విషయంలో ఆ గుడికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, భద్రాచలం ముంపుకు గురి కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 7 మండలాలకు తమకు ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక పట్టుదలతో ఉంది. అయితే ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు 7 మండలాలు పోగా 5 గ్రామాలు ఇంకా తెలంగాణలో ఉన్నాయి. ఆ 5 గ్రామాలకు వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆ 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఓటు హక్కు విషయంలో కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ 7 మండలాల్ని ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి డిమాండ్ని వినిపించాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే విభజన చట్టంలో అంశాలు చర్చించాల్సి ఉంటుంది, కానీ విభజన చట్టంలో లేని 7 మండలాలని కూడా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 7 మండలాలని విలీనం చేసుకున్నారు. కాబట్టి ఆ 7 మండలాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం మొట్టమొదటి అంశంగానే ఈ 7 మండలాల విలీనాన్ని ప్రస్తావించాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. సో చారి, మరి కాసేపట్లోనే సీఎంఓ అధికారులు సీఎంకి ఎజెండాకి సంబంధించి పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ చేస్తారని సమాచారం ఉంటుంది. సో ఎన్ని గంటలకి ఈ సమావేశం ఉండొచ్చు? ఈరోజు సీఎం దగ్గర ఎలాంటి సమావేశం లేదు, అధికారులకు సంబంధించినటువంటి సమావేశం అయితే లేదు. రాత్రే 11 గంటల సమయం వరకు కూడా సుమారు 2.5 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎస్, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులందరితో కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు ఉదయం కూడా రెగ్యులర్గా ఉన్నతాధికారులందరూ కూడా మార్నింగ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఇష్యూస్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సీఎం దగ్గర
దగ్గర బ్రీఫ్ చేస్తారు. ఆ బ్రీఫింగ్లో క్రమంగానే ఈరోజు రోజు ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమవుతారు. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సమావేశానికి ఇప్పటికే ఎజెండా అనేది ఫిక్స్ అయిపోయింది. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎజెండా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎజెండాకి సంబంధించి ఈరోజు సమావేశం లేదు. సాయంత్రం 5:30 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరుతారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసం ఉన్నటువంటి ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సమావేశ మందిరానికి సంబంధించి ముఖ్యమంత్రులు కూర్చునేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఇప్పటివరకు అందించాం. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికి బ్రీఫింగ్ అయితే ప్రస్తుతానికి తెలంగాణ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. విద్యుత్కు సంబంధించి కావచ్చు, నీటిలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో కృష్ణా బేసిన్ నుంచి కేటాయించినటువంటి అలొకేషన్ వాటర్ కంటే ఎక్కువ ఎంత నీటిని తీసుకెళ్లింది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి నివేదిక కూడా సిద్ధం చేసింది. వీటన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అన్ని అంశాలను కూడా ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలనేటువంటి ఆలోచనతో ఉంది. థ్యాంక్ యూ చారి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నేడు సమావేశం కాబోతున్నారు. సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా విభజన సమస్యలు ఇంకా చాలా వరకు అలాగే ఉండిపోయాయి. వీటి పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ అడుగు వేస్తున్నారు. సమావేశమై చర్చించుకుందామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏమేం చర్చించాలి అనే దానిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఏ అంశాలు చర్చించాలి అనే దానిపై ఎజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశంతో అన్ని సమస్యలు ఓ కొలిక్కి రాకపోయినా కొన్ని అంశాల్లో అయినా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల వివాదం పీటముడిపడింది. బకాయిలు సర్ఛార్జ్ రూపంలో తమకు సుమారు 7,000 కోట్ల వరకు రావాలని ఏపీ అంటోంది. అయితే సర్ఛార్జ్ కాకుండానే ఏపీ నుంచే సుమారు 18,000 కోట్లు రావాలి అన్నది తెలంగాణ వాదన. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్స్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్రం గతంలో షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగిలిన వాటిపై మాత్రం ఏకాభిప్రాయం రావటం లేదు. ఏకాభిప్రాయం ఉన్న సంస్థలు సంఖ్య పెద్దదిగానే ఉన్నా అసలు సమస్య మిగిలిన వాటిపైనే. మరి వాటి వాటా చాలా పెద్దది. జనాభా నిష్పత్తిలో వీటి పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ ఒప్పుకోవటం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని, ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన చిక్కుముడిగా మిగిలింది. ఇక 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. అందులో 30 సంస్థలపై వివాదాలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలటం లేదు.
ఇక షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొనని సుమారు 1759 కోట్ల విలువైన మరో 12 సంస్థలు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. వీటిలో తమకు వాటా రావాలని ఏపీ కోరుతుంటే తెలంగాణ అంగీకరించడం లేదు. హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితిపైన ఎటూ తేలటం లేదు. ఉద్యోగుల మార్పిడి అంశం కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కానీ సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీతో అయినా వివాదాల పరిష్కారానికి ముందడుగు పడుతుందని భావిస్తున్నారు.